ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మామూలుగా లేదు సార్, బేపచ్చంగా ఉంది సార్. హలో ఆల్, వెల్కమ్ టు మూవీ రివ్యూస్ మాస్టరు. హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడంటే ఎంతలా మార్పులు చేర్పులు చేసి ఉంటాడో చెప్పాల్సిన పని లేదు. ఓ రీమేక్ హరీష్ శంకర్ చేతిలో పడిందంటే దాని స్వరూపమే మారిపోతుంది. ఇక తనకు ఎంతో ఇష్టమైన రవితేజతో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో చెప్పాల్సిన అవసరం లేదు. అజయ్ దేవగన్ కి రవితేజకు ఎంత వ్యత్యాసం ఉంటుందో రేట్ కి మిస్టర్ బచ్చన్ కి అంత తేడా ఉంటుందని చెప్పాడు హరీష్ శంకర్. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఫ్యాన్స్ కి ఆడియన్స్ కు ఏ మేరకు ఎక్కుతుందో చూద్దాం. స్టోరీ లైన్ ఏంటంటే, మిస్టర్ బచ్చన్ నిజాయితీ గల ప్రభుత్వాధికారి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా మిస్టర్ బచ్చన్ ఎన్నో రైడ్స్ చేసి ఎన్నో వందల కోట్ల నల్లధనాన్ని వెలికితీస్తాడు. అలాంటి మిస్టర్ బచ్చన్ను ఓ రైడ్ వల్ల విధుల నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ తన సొంతూరుకు వెళ్లి ఆర్కెస్ట్రాను రన్ చేస్తుంటాడు. ఊర్లో జిక్కీని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. మరోవైపు ముత్యం జగ్గయ్య అరాచకాలు మితిమీరిపోతుంటాయి. తన మీదకు వచ్చే ప్రభుత్వ అధికారుల్ని, ఎదురు తిరిగిన వారిని హతమార్చుతుంటాడు. అలాంటి ముత్యం జగ్గయ్య మీదకు మిస్టర్ బచ్చన్ లాంటి వాడిని ఐటీ రైడ్స్కు పంపిస్తారు. ముత్యం జగ్గయ్యను మిస్టర్ బచ్చన్ ఎలా ఎదుర్కొంటాడు? ముత్యం జగ్గయ్య ఇంట్లోని నల్లధనాన్ని మిస్టర్ బచ్చన్ పట్టుకుంటాడా? మిస్టర్ బచ్చన్ను ఎదుర్కొనేందుకు ముత్యం జగ్గయ్య ఏం చేస్తాడు? ఈ కథలో జిక్కీ పాత్ర ఏంటి, అసలు చివరకు ఏం జరిగింది అన్నది కథ. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే, హరీష్ శంకర్ ఓ రీమేక్ను ఎలా హ్యాండిల్ చేస్తాడో అందరికీ తెలుసు. ఒరిజినల్ సినిమాలోని సారాన్ని మాత్రమే తీసుకుని తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో అది యాడ్ చేస్తుంటాడు. మాస్ మసాలా అంశాలను జొప్పించి హీరోయిన్ ట్రాక్ను మాస్ ఆడియన్స్కు నచ్చేలా డిజైన్ చేస్తాడు. ఓ 4 ఫైట్లు, 5 మంచి సాంగ్స్, ఓ 10 పంచ్ డైలాగ్స్ రాసుకుంటాడు. రైడ్ సీరియస్గా సాగితే మిస్టర్ బచ్చన్ సిల్లీగా సాగుతుంది. నవ్వించాలని హరీష్ శంకర్ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలు అయినట్లుగా కనిపిస్తుంది. అన్నపూర్ణ ట్రాక్ క్రింజ్గా అనిపిస్తే, సత్య ట్రాక్ ఏమో మిరపకాయలో సునీల్ ట్రాక్ను గుర్తుకు తెస్తుంది. ఇక హీరోయిన్ ట్రాక్ను అయితే కేవలం గ్లామరస్ కోసమే వాడుకున్నారు. ఆమె డబ్బింగ్ కూడా అంతగా నచ్చకపోవచ్చు. భాగ్యశ్రీ అందాలను మాత్రం హరీష్ శంకర్ బాగా చూపించాడు. కుర్రాళ్లకు భాగ్యశ్రీ ఇట్టే ఎక్కేసేలా ఉంది. తెరపై పాటల్ని అద్భుతంగా పిక్చరైజ్ చేయించుకున్నాడు. సింగిల్ స్క్రీన్స్లో పాటలకు ఆడియన్స్ ఊగిపోయేలానే ఉన్నాయి. ఒక ఫార్ములా మాదిరిగా లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, విలన్ ట్రాక్ అంటూ ఇలా లెక్కలేసుకుని మరీ సీన్లను డివైడ్ చేసి అతికించినట్లుగా అనిపిస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే, రవితేజ లుక్స్, ఎనర్జీ బాగుంటుంది. భాగ్యశ్రీ అందాలు తెరపై కుర్రకారుని మెప్పిస్తాయి. తనికెళ్ల భరణి, సచిన్ కేదేకర్ పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. జగపతి బాబు విలనిజం రొటీన్లా అనిపిస్తుంది. సత్య కామెడీ కొన్ని చోట్ల నవ్విస్తుంది. చమ్మక్ చంద్ర, రోహిణి, అన్నపూర్ణ పాత్రలు విసిగిస్తాయి. సిద్ధు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ ఓకే అనిపిస్తుంది, కానీ లాజిక్లెస్గా ఉంటుంది. ఆ మాడ్యులేషన్ కూడా మళ్ళీ డీజే టిల్లు టైప్లోనే ఉంటుంది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, అలానే హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఓకే అనిపిస్తుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, మిక్కీ జే మేయర్ ఆర్ఆర్ తమన్ స్థాయిలో ఇచ్చాడు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి, కానీ అది ఏ పీరియాడిక్ అని, ఏ టైం పీరియడ్ అని, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి అని మాత్రం అడిగితే కష్టమే. ఎండ్ కార్డ్ పడకముందే థియేటర్లో ప్రేక్షకులు బయటికి వచ్చేస్తున్నారంటే సినిమాను ఎలా తీసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఆరంభం ముగింపు పక్కా తెలుగు సినిమాల రొటీన్గా ఉంటుంది. సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామరా. డబుల్ ఇష్మార్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.